షోల్డర్ నుంచి మనకు కావాల్సిన లెంత్ 42 లెంత్ మనం తీసుకోవాల్సింది. అలానే ఇక్కడ కూడా మన స్టిచ్చింగ్ ఎక్కడ పడిందో ఎక్స్ట్రా ఖర్చు కాదు, లాస్ట్ స్టిచ్ ఎక్కడ ఉందో మనకు కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి 19.5 ఉంది. ఓకే 20 అనుకోండి. అలానే లోవర్ చెస్ట్ ఈ కరువు దగ్గర ఇది మనం ఆర్మ్ హోల్ నుంచి ఆర్మ్ హోల్ తీసుకునేది అప్పర్ చెస్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకునేది లోవర్ చెస్ట్ 19 ఉంటుంది. ఇదేమో హిప్ కట్స్ ఆర్ హిప్, ఇది 22. మనము కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాల్సింది 3, అంటే ఫుల్ రౌండ్ బాడీ. ఆ మూడింటిని బట్టే మన బాడీ స్ట్రక్చర్ అనేది దిగుతుంది. అలానే ఆర్మ్ హోల్ ఇదిగోండి, నేను ఇలా పట్టుకున్నాను కదా, ఒక ఫింగర్ వదిలేస్తున్నాను, ఒక ఫింగర్ తోటి పట్టుకుంటాను. అలాగైతే టేప్ మూవ్ అవుతుంది. ఆర్మ్ హోల్ కర్వ్ ఏదైనా కర్వ్స్ మీరు తిప్పేటప్పుడు ఏదైనా మెజర్ చూసుకోవాలి అంటే కనుక ఇది మనం తీసుకోవాల్సింది. 2 ఫింగర్స్తో ఫస్ట్ ఇలా పెట్టాను కదా, ఈ ఫింగర్ తీసేసి ఇటు తీస్తున్నాను. అంటే ఒకటే ఫింగర్ టేప్ని పట్టుకుంటే టేప్ మూవ్ అవుతుంది. 8.5 దాటింది కొంచెం, 2 పాయింట్స్, అదే 8.75. ఇవి మనకి బాడీకి మనకు కావాల్సిన మెజర్మెంట్స్. మనకు మామూలుగా క్లాత్ అనుకోండి 4 ఫోల్డ్ చేస్తాం. 4 ఫోల్డ్ చేసి క్లాత్ మనం పెట్టుకునేటప్పుడు ఫోల్డింగ్ చేసిన 4 క్లాత్స్ కూడా ఈక్వల్గా ఒకటే దగ్గర, అంటే ఫోల్డింగ్ అంతా కూడా ఒకటే దగ్గర ఉన్నట్టుగా చూసుకోవాలి. మీరు చూసుకున్న తర్వాత కింద మనకి లైనింగ్ క్లాత్, ఫస్ట్ మనం లైనింగ్ డ్రెస్ అయితే లైనింగ్ క్లాత్ అడుగుతాం. లైనింగ్ క్లాత్ అయితే డెఫినెట్లీ అది అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తాయి, షింక్ అయిపోయి. ఈ స్కేల్ మనం దేనికి యూజ్ చేస్తాము అంటే మీరు ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి కార్నర్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదు, మనం స్ట్రైట్గా మామూలుగా మనకు అద్దాన్ని ఇలా తీసేసాం అనుకోండి, ఇలా కొంచెం అటు అవ్వచ్చు, కొంచెం ఇటు అవ్వచ్చు, అది అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. ఈ స్కేల్ అనుకోండి కార్నర్ కరెక్ట్గా. ఇప్పుడు మనకి ఇది పేపర్ కాబట్టి ఇటు జాయిన్ అవ్వాలి, ఇటు జాయిన్ అవ్వలేదు, చూసారా? పేపర్ అయినా కూడా మనకు అటు జాయిన్ అవ్వలేదు, అంటే పేపర్ కూడా మనం ఇందాక కట్ చేసినప్పుడు అప్ అండ్ డౌన్. ఇది మనకు తెలుస్తుంది అన్నమాట. మనకి ఇటువైపు అనేది ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసుకునేది, ఇదేం అప్ అండ్ డౌన్ ఉండదు కదండి. సో ఈ ఇటువైపు ఉన్నదే మనకి అప్ అండ్ డౌన్. సో దాన్ని మనం తీసేయాలి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 42 తీసేయాలి, 44 తీసేయాలి. ఎందుకు ఏడుస్తున్నారు? సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఫోల్డింగ్ అనేది ఇది స్టిచ్కి మనం మామూలుగా అటువైపు 1/2 ఇంచ్ అలా స్టిచ్చింగ్కి పెట్టుకున్నామో ఇటువైపు పెట్టాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 42 ఇంచెస్ 42.5. సో పైన 1/2 ఇంచ్ అనేది మనకి మళ్ళీ స్టిచ్ మార్జిన్ కావాలి, వచ్చింది. సో ఇది పైన 1/2 ఇంచ్ మళ్ళీ మనకి స్టిచ్ మార్జిన్, అంటే ఈ లైన్ నుంచి ఈ లైన్ అనేది నాకు రెడీ అవ్వాల్సింది. సో ఎక్స్ట్రాస్ పైన 1/2 ఇంచ్, కింద 1.5 ఇంచ్ స్టిచ్ మార్జిన్స్. ఇప్పుడు నేను ఇటువైపు జాయింట్ అంటే షోల్డర్ ఇటువైపు తీసుకోవడానికి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. మనకి నెక్ అనేది ఎంత పెట్టుకోవాలి మనం? 2.5 ఇంచెస్ నెక్. స్టాండర్డ్ మెజర్మెంట్స్ నెక్ కొన్ని పెట్టుకోమని 2.5 ఇంచెస్కి నెక్, 4 ఇంచెస్కి షోల్డర్, 3 ఇంచెస్ షోల్డర్ వస్తుంది ఆఫ్టర్ స్టిచ్, 4 ఇంచెస్కి. సో 6.5 ఇంచెస్కి మనం మళ్ళీ ఒక లైన్ తీసుకోవాలి. మనం ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి ఇక్కడికి ఎంత తీసుకున్నామో 6.5 ఇంచెస్, అదే 6.5 ఇంచెస్ ఇక్కడ కూడా మనం తీసుకోవాలి. అప్పర్ చెస్ట్ వాల్యూ వేస్తున్నాను. అప్పర్ చెస్ట్ ఎంత వచ్చిందన్నది 20. మనం ఒకవైపే తీసుకున్నాం కాబట్టి బయట
అంటే 10. మనం డ్రెస్ టు డ్రెస్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఒక పార్ట్ ఏదర్ బ్యాక్ ఆర్ ఫ్రంట్ తీసుకుంటాం కాబట్టి దాంట్లో హాఫే తీసుకుంటాం. అదే మనం బాడీ రౌండ్ తీసుకునేటప్పుడు 4/4 చేయాలి, ఫుల్ రౌండ్ వస్తుంది. అంతే కదా, మనం 2 పార్ట్స్కి మనం 4 ఫోల్డ్ మీద క్లాత్ ఫోల్డ్ చేసి మనం చేస్తున్నాం కాబట్టి. సో ఇది ఇక్కడి నుంచి ఇది 10. ఆ 10 అనేది ఇవ్వండి లైన్ మీదకి గీసేస్తాం. అది స్టిచ్చింగ్కి అక్కడికి రావాలి మనకి కరెక్ట్ సైజు. అంటే మనకి లోపలికి ఇంకా ఎక్స్ట్రా కావాలి కదా, అది ఎక్స్ట్రా అనేది ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మనం 6.5 తీసుకున్నాం కదండి. ఆ 6.5లో హాఫ్ ఒక మార్క్ చేస్తే 3.2 దగ్గరికి ఒక మార్క్ చేస్తే మనకు ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను 40 ఇంచెస్ కాబట్టి 1.5కి ఒక్క పాయింట్ తగ్గించి, అంటే 1.5 కానీ 1.5కి ఒక పాయింట్ తగ్గించి కానీ ఇస్తాం. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ గీయడానికి ఫ్రీ హ్యాండ్ గీసేస్తాం జనరల్గా. లేదు అంటే ఈ స్కేల్ ఎలా వచ్చేదో చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఈ స్కేల్ ఏంటి అంటే మనకి ఇదిగోండి ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ అనేది ఇటువైపు మనకి మనం బాక్స్ గీసాం కదా అటువైపు పెట్టి ఈ 3 లైన్స్ని ఎక్కడ జాయిన్ చేస్తుందో కొంచెం తిప్పుకోండి. 3 పాయింట్స్ ఇది 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 నేను కొంచెం పైకే పెట్టాను, కింద నుంచి మనకు మార్కు కరెక్ట్గా వచ్చేటట్టు. ఓకే, చూడండి. అంటే మనకు అక్కడ కరువు నీట్గా అనుకున్నట్టు చేయకుండా ఫ్రీ హ్యాండ్ బాగా గీసుకుంటాం అనుకునే వాళ్ళు ఫ్రీ హ్యాండ్ తోటి వెళ్ళిపోవచ్చు. నిన్న మనం ఫ్రీ హ్యాండ్ తోటే గీసాం కదా అలా. సో ఇప్పుడు ఇది మనకి ఆర్మ్ హోల్. మన ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందండి? 8.75 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పైన స్టిచ్ మార్జిన్ వదిలేస్తే ఇది 8.75కి నాకు సరిపోవాలి. 8.75కి ఒక 1.2 పాయింట్స్ అటు ఇటు అయినా నో ఇష్యూ, బట్ ఎక్కువ డిఫరెన్స్ రాకూడదు. 9.1 వచ్చింది. ఓకే, 9.1 వచ్చింది. అంటే 0.25 వచ్చింది, 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది. ఉన్నాయండి, రావాలి కూడా చెప్తాను, అది ఎందుకు రావాలి అనేది చెప్తాను. సో అక్కడ అది అక్కడితో ఆర్మ్ హోల్ అయిపోయింది, అప్పర్ చెస్ట్ అయిపోయింది. అంటే అప్పర్ చెస్ట్కి ఆర్మ్ హోల్కి మ్యాచ్ అయిపోయింది. ఆ రెండు ఒకటే దగ్గరికి సెట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ 2.5 తీసుకున్నాం కదండి. ఆ 2.5 దగ్గర ఒక లైన్ తీసుకున్నాను నేను. డీప్ ఎంత కావాలి అనేది క్రాస్ 6.5 కానీ 7 కానీ ఎంత కావాలి అనేది క్రాస్. ఇదే మీరు ఒకవేళ బ్యాక్ డీప్ పెట్టుకోవాలి, ఫ్రంట్ పైకి పెట్టుకోవాలి, కొంచెం ఫ్రంట్ 6-7 వరకు దించుకుంటాం, బ్యాక్ 10 వరకు దించుకుంటాం. లేదు ఫ్రంట్ 7 వరకు దించుకుంటాం, బ్యాకే పైకి పెట్టుకుంటాం, 2-3 పెట్టుకుంటాం, 2-3 పెట్టుకుంటాము అంటే కనుక మీరు ఏం చేస్తారంటే నెక్ ఇప్పుడు కట్ చేయకుండా అట్లా మార్క్ చేసేసుకొని జస్ట్ మార్క్ చేసేసుకొని మార్కింగ్ వీల్ తోటి కొంచెం ఇక్కడ లేదంటే ఒక చిన్న కట్ కానీ పెట్టేసుకొని వదిలేసుకొని ఆ షేప్ మొత్తం గీసేసుకొని కట్ చేసేస్తారు. కట్ చేసేసిన తర్వాత 2 సెపరేట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ నెక్, బ్యాక్ పార్ట్ నెక్ మళ్ళీ సేమ్ ఇలానే క్రాస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ మార్క్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి అక్కడే మార్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మార్కింగ్ స్టార్ట్ అయిన నుంచి కావాలి ఫ్రంట్ ఎంత కావాలి, ఫ్రంట్ బ్యాక్ ఏదైనా కానీ షోల్డర్ సేమ్ ఉండాలి అంతే కదా. సో అందుకని ఇక్కడ మార్క్ చేసుకోమన్నాను, రైట్. సో ఇప్పుడు ఇది నేను 7 ఇంచెస్ పెట్టాను. 7 ఇంచెస్ తోటి మనం రౌండ్ నెక్ తీసుకున్నాం. రౌండ్ నెక్ ఇక్కడ 1/2 ఇంచ్ వరకు పెట్టుకొని ఇది యూ షేప్ రౌండ్, యూ రౌండ్. దీంతో మీకు ఫుల్ బ్రాడ్ రౌండ్ అయితే దీంతో మీరు ఎంత తీసుకున్నారు కదా, ఇది 1 ఇంచ్ వరకు, ఇక్కడ 1 ఇంచ్ వరకు తీసుకొని ఇలా తీస్తే అది బ్రాడ్ రౌండ్ అవుతుంది. డాట్ చెస్ట్ హిప్ అర్థమైందండి మీకు. ఇప్పుడు మీకు నేను ఒక లాజిక్ చెప్పాను. డాట్ చెస్ట్ ఇది ఎక్కడ తీసుకోవాలి కరెక్ట్గా, లేదా కరువు అనేది ఎక్కడికి తిరుగుతుంది, 13.5 ఓకే, 13.5
అలానే కట్స్ ఎక్కడ ఉన్నాయి 20కి బట్టి 19.5 ఓకే. అలా చూసుకొని మీరు పెట్టచ్చు. లేదు మనకి ఫస్ట్ మామూలుగా మనకి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు, మనం కర్వ్ ఎక్కడ తిప్పాలి తెలియలేదు అనుకుంటే 7 టేబుల్ 7, 14, 21 అది పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. ఫస్ట్ ఆర్ 13.5 అలానే ఇది 20 ఆర్ 21. ఇప్పుడు నాకు డ్రెస్తో ఉంది కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్స్ 13.5కి 20కి పెట్టాను నేను. ఈ 13.5 దగ్గర ఒక లైన్ తీసుకోండి. షోల్డర్ నుంచి కంటిన్యూషన్ 21 దగ్గర ఒక లైన్. ఈ లైన్స్ మీరు లైన్లు ఎక్కువైపోతున్నాయి అని 19 అంటే 9.5. మీకు ఒకవేళ కరెక్ట్గా తెలియట్లేదు రావట్లేదు అంటే మనకి 19లు 18లు వచ్చేటప్పుడు కరెక్ట్గా తెలిసిపోతుంది. కొన్ని ఏంటంటే ఇప్పుడు 18.5 వచ్చింది, దాంట్లో మళ్ళీ పావించుల్లో ఒక పాయింట్లు రావాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ టేప్ పట్టుకోండి, సెంటర్ ఫోల్డ్ చేయండి, ఎక్కడికి వస్తుంది 18.5 అయితే 9.25 ఇలా వస్తుంది. ఇది పెట్టేసుకొని ఓకే, ఇది పెట్టేసుకొని అది పట్టుకొని అలా పెట్టేసుకోవడం అంటే మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా రావాలి. ఆ పావించి కూడా అటు ఇటు రావద్దు అనిపించేటప్పుడు యూ కెన్ యూస్ టేప్ ఫోల్డ్ చేసేసుకోవడం, పెట్టేసుకోవడం. అలానే ఇది ఎంత వచ్చిందండి 22.11. ఏ మెజర్మెంట్స్ తీసుకున్నారో అవే వస్తాయండి. స్ట్రైట్ కట్ వేరే స్ట్రైట్ కట్. సో మనం ఇక్కడ ఏ మెజర్మెంట్స్ తీసుకున్నామో అవే మెజర్మెంట్స్ వస్తాయి. సో వేరే కట్ స్ట్రైట్ కట్ మైండ్ అంతా స్ట్రైట్ కట్ ఉంది. అక్కడ పెట్టేసండి 11కి 13కి పెట్టండి. మార్కు లాస్ట్ ఎండ్ ఆఫ్ దట్ పెట్టేసినా పర్లేదు. మామూలుగా అది కొంచెం కర్వ్ వస్తుంది కదండి, ఆ కర్వ్ అనేది మనకి చేతితో కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే ఈ స్కేల్ని వాడండి. అయితే ఈ స్కేల్స్ కూడా మీకు అంత కర్వ్ అనేది కరెక్ట్గా మనం అంటే ఎవ్రీబడీస్ బాడీ షేప్కి ఇది కరెక్ట్గా వచ్చేస్తుందా అంటే రాదండి. మనం ఇప్పుడు ఈ మార్కింగ్స్ చూస్తే ఇప్పుడు ఇది ఇలా పెట్టామనుకోండి, ఈ రెండు కలిపితే ఈ మార్కింగ్ కలవదు రెండో మార్కింగ్. సో మీరు అది కలుపుకోవడమే. జస్ట్ ఈ రెండింటిని ఇలా కొంచెం మళ్ళీ ఈ రెండింటిని ఫ్రీ హ్యాండ్ రానప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడి నుంచి అది స్ట్రైట్ కదండి, స్ట్రైట్ కట్. సో ఇది స్ట్రైట్ అండి ఈ మార్కింగ్. ఓకే, ఇప్పుడు ఇది మనకి స్టిచ్, ఇక్కడ మనకి స్టిచ్. డాట్స్ పెడుతున్న అక్కడ మీకు కుట్టు రావాలి, స్టిచ్చింగ్ అక్కడికి రావాలి. స్ట్రైట్ లైన్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఖర్చు అని. సో మనకి ఇప్పుడు ఇది షేప్ అంతా అయిపోయిందండి కదా. ఇందులో నేను చిన్న చిన్న చేంజింగ్స్ ఇప్పుడు చేస్తాను. ఏంటి అంటే షోల్డర్ దగ్గర మనకి ఎటు కలపొద్దు, లైన్కి షోల్డర్ లైన్కి పైన గ్యాప్ ఉంచాలి. రెండు కలిపి ఇదా ఇది మనకి 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్. స్టిచ్ మార్జిన్ పైన నేను ఇక్కడ నుంచి కదా కటింగ్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కదా మనం చిన్న గ్యాప్ ఆ చిన్న గ్యాప్ అక్కడ ఉంచండి. ఉంచితే మీకు అప్పుడు ఈ 1/2 ఇంచ్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తారు. అప్పుడు మీకు లెంత్ అనేది సరిపోతుంది. రైట్, ఇది షోల్డర్ డ్రాప్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది, మీకు కట్ ఎక్కువ అయిపోతుంది. సో 1/2 ఇంచ్ అనేది నేను అక్కడికి తీసాను. సో స్లోప్ అది ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కట్స్ మీరు ఖచ్చితంగా 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నప్పుడు 1.5 కానీ 2 కానీ పెట్టుకున్నప్పుడు
మనకి కట్స్ అనేది కట్స్ దగ్గర రాదు కదండి. కట్స్ అనేవి క్లోజింగ్, కట్స్ అనేవి క్లోజింగ్, అది మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ లూజ్ చేసుకోవడానికి రాదు. ఇంకోటి ఏంటంటే మనకి డబుల్ ఫోల్డ్ హాఫ్ ఇంచ్ డబుల్ ఫోల్డ్కి 1 ఇంచ్ చాలు, 2 ఇంచెస్ అక్కర్లేదు. మనకి 1 ఇంచే చాలు కదా, 2 ఇంచెస్ అనేది అవసరం లేదు మనకి. ఇక్కడ 2 ఇంచెస్ ఇలా ఈ 2 ఇంచెస్ ఇక్కడ మనం ఏ మార్కింగ్ చేసుకున్నామో ఆ 2 ఇంచెస్ ఇక్కడ వదిలేసుకున్నాం అనుకోండి, అది మనకి చాలా ఎక్కువ అయిపోతుంది కదా. బొందులోకి ఇంత వస్తాయి, మనకి లావుగా వస్తాయి. సో మనకి ఇక్కడ 1 ఇంచ్కే సరిపోతుంది. సో ఇక్కడ మనం కింద కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ 1 ఇంచ్ తగ్గించేస్తున్నాం. అది తగ్గించేటప్పుడు ఏం చేస్తారంటే ఇది ఇక్కడ వరకు మీకు రావాలి కదా, జస్ట్ కొద్దిగా ఇక్కడికి వచ్చేసరికి స్లోప్, అంటే మీకు ఈ కారం ఎక్కడికైతే ఇది వచ్చిందో 1 ఇంచ్కి ఎక్కడ దిగిందో ఇక్కడ మీకు కట్స్ రావాలి అనేది కూడా తెలిసిపోతుంది. మీరు కటింగ్ చేసేటప్పుడు ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోవాలి, అంటే 1 ఇంచ్ వదిలేసి లోపల 1 ఇంచ్ క్రాస్ కట్ చేసి ఇది చేస్తాం. చేసేటప్పుడు క్లాత్ మీద కుట్టాల్సిన స్టిచ్చింగ్ దగ్గర మీరు మార్కింగ్ ఫింగర్ కొంచెం గట్టిగా పట్టుకొని, అంటే ఈ లైన్ ఈ డాట్స్ ఎక్కడైతే పడుతున్నాయో కిందకి అక్కడికే స్టిచ్చింగ్ రావాలి అని మీకు పెట్టేసుకుంటారు. ఇలా మార్కింగ్ చేసేసుకున్నారు అంటే 4 ఫోల్డ్కి కూడా కరెక్ట్గా కుట్టు అక్కడికే వస్తుంది. ఈ డాట్స్ కింద ఫోల్డింగ్స్ అన్నీ కూడా నీట్గా వస్తాయి. అది దీనివల్ల యూసేజ్. ఓకే, ఇప్పుడు కట్ చేద్దాము. కట్ చేసి 1/2 ఇంచ్ షోల్డర్ పెట్టాను కదా, ఇది మనకి ఏంటి అంటే షోల్డర్ స్లోప్ ఇలా ఉంటుంది కదా, ఆ షోల్డర్ స్లోప్ అనేది ఒక 1/2 ఇంచు ఇక్కడ నుంచి ఇటు డ్రాప్ చేయమంటున్నాను నేను కట్ చేసేటప్పుడు. ఫ్రంట్ బ్యాక్ కూడా అంతే ఉంటుందా? అంతే నుంచి నెక్కి అంతే కదా. మనం రెండు ఒక దగ్గర 2 షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా, సో సేమ్గానే కట్ చేయాలి ఎప్పుడు కూడా. 2 షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా, సో కటింగ్ అనేది ఎప్పుడు కూడా సేమ్గానే ఉండాలి. నేను కట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సరే మళ్ళీ చెప్తాను. ఇంకోటి మన సెంటర్ దగ్గర కూడా ఫ్రంట్ కొంచెం డౌన్ తీస్తాను. పరిగెత్తకండి, వెళ్దాం అంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ అనేది డౌన్ సో ఇప్పుడు ఇది మనకి ఇలా స్ట్రైట్ వచ్చింది కదా జ్యోతి, స్ట్రైట్ రాకుండా ఇక్కడ కట్ చేస్తున్నాను నేను. అది ఎంత తీసుకుంటాం? 1/2 ఇంచు, ఒక 0.2 జస్ట్ మనం ఇటు వదిలేసి ఇక్కడ కట్ చేస్తున్నాను కదా బాడీ. ఇక్కడ ఈ కార్నర్ అనేది నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను కాబట్టి కట్స్కి 1 ఇంచ్కి తగ్గించేస్తున్నాను. ఇప్పుడు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. అది గీతలు అర్థం చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది పైన మనం ఉంది కదా, పైన ఉందా ఈ గీత స్ట్రైట్ అయినా ఇది స్ట్రైట్, ఇది స్ట్రైట్ కదా. సో మన క్లాత్ ఇక్కడ నుంచి అంటే ఇంత ఉంది, షోల్డర్ వైపు వెళ్ళేసరికంటే ఆర్మ్ హోల్ వైపు మనం వెళ్ళేటప్పటికి 1/2 ఇంచ్ డౌన్ చేసి అంటే జస్ట్ ఇలా మీరు ఇలా పట్టుకొని ఆర్మ్ హోల్ వైపు నుంచి ఇది సరిపోతుంది చూడండి అన్నాను కదా. ఇప్పుడు ఇక్కడ వరకు ఈ డాట్స్ పెట్టాను కదండి, ఇక్కడ వరకు వస్తే అక్కడి నుంచి మనకి ఆర్మ్ హోల్ వస్తుంది. ప్లస్ ఏంటంటే అక్కడ కట్ అయిపోయింది, నాకు స్టిచ్ ఎక్కడికి వస్తుంది, ఇంకొక 1/2 ఇంచ్ అయితే లోపలికి కట్ చేస్తాను కుడతాను నేను కుట్టేటప్పుడు. సో స్టిచ్చింగ్ అనేది ఇక్కడికి వస్తుంది నాకు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కదా నా ఆర్మ్ హోల్ సరిపోవాలి, నాకు 9 రావాలి, 8.75 కానీ 9 కానీ రావాలి. అది కదా స్టిచ్చింగ్. స్టిచ్చింగ్ చేసేటప్పటికి నాకు 9 రావాలి. కటింగ్ చేసేటప్పటికే 9 వచ్చింది అనుకోండి, స్టిచ్చింగ్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇవ్వండి, ఇప్పుడు ఈ డాటెడ్ లైన్స్ చూస్తే నాకు వచ్చింది 9. ఎగ్జాక్ట్లీ 9 అనేది సరిపోతుంది నాకు. ఇంకా నాకు ఇంకా ఎక్కువే ఉంది, 1/2 ఇంచ్ ఎక్కువే ఉంది అనుకుంటే ఈ లైన్ కొంచెం పైకే అడ్జస్ట్ చేసుకుంటాను.
ఈ లైన్ కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకున్నా సరిపోతుంది, ఈ క్రాస్ కొంచెం పైకి ఇట్లా కుట్టేసుకున్నా సరిపోతుంది. ఎలాగో మనం స్లోపే తీస్తున్నాం కాబట్టి ఈ క్రాస్ కుట్టేటప్పుడు కొంచెం పైకి కుట్టుకున్నా ఆ పావించి అనేది మనకి ఇబ్బంది కాదు. పావించి మనకి పెద్ద ఇబ్బంది ఎక్కడ చూపించదు. ఇన్ కేస్ మనకు అది కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్ కావాలి అనుకుంటే ఒక 0.1 0.2 లేండి అంటే అలాంటి దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ వాటిని సిజర్స్ పెట్టాము అంటే ఎక్కువ తెగిపోతాయి. సో ½ ఇంచ్ కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఈ లైన్ అడ్జస్ట్ చేసుకుంటారు పైకి. ఓకే, ఇది ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లక్ష్మి మీరు చూడండి. ఇదిగండి, మామూలుగా అయితే మనకి 2 హ్యాండ్స్ కావాలి. 2 హ్యాండ్స్ కావాల్సినప్పుడు ఇందులో మెజర్మెంట్ చెప్తాము. ఆర్మ్ హోల్ అనేది 9, రైట్? హ్యాండ్ లెంగ్త్ ఫోల్డింగ్ వైపు హ్యాండ్కి ఎప్పుడు కూడా మనం 4 ఫోల్డ్ మీద తీసుకుంటాము. అంటే రెండు వస్తాయి అన్నమాట, 2 పీసెస్ వస్తాయి. హ్యాండ్ లెంగ్త్ నోట్ చేసుకోండి. హ్యాండ్ లెంగ్త్, హ్యాండ్ రౌండ్. మనకి హ్యాండ్కి కావాల్సిన 3 మెజర్మెంట్స్, ఒకటి ఆర్మ్ హోల్, ఒకటి హ్యాండ్ లెంగ్త్, హ్యాండ్ రౌండ్. ఆర్మ్ హోల్ అనేది ఆల్రెడీ మనం బాడీకి ఏది కట్ చేసాం అదే బాడీకి ఆర్మ్ హోల్ సెట్ చేస్తున్నాం కాబట్టి అదే ఆర్మ్ హోల్ వస్తుంది 9. హ్యాండ్ లెంగ్త్ అనేది ఇదే. మీకు ఎప్పుడైనా కూడా హ్యాండ్ లెంగ్త్, హ్యాండ్ రౌండ్ అనేవి మారుతుంటాయండి. మీరు ఇది షార్ట్ హ్యాండ్ అయితే ఇది, ఎల్బో అయితే ఇది, ఇలా 3/4 ఫుల్ అనేటప్పుడు ఈ లెంగ్త్ మారుతుంటుంది. ఈ లెంగ్త్ మారేటప్పుడు ఇక్కడ ఈ రౌండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇదిగోండి 6.5 లెంగ్త్ అనేది 6.5. సో ఇది 6.75. హ్యాండ్ రౌండ్ అనేది 6.75. ఇది మనం ఫోల్డింగ్ మీదే తీసుకుంటున్నాం కాబట్టి దీంట్లో బై 2 బై 4 చేయాల్సిన ఏం లేదు. ఉన్న మెజర్మెంట్ యాజ్ టీజ్గా తీసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇది 6.5 కదండి. దీనికి కూడా హ్యాండ్ కూడా మనము కిందని డబుల్ ఫోల్డ్ చేస్తాము. హ్యాండ్కి కూడా డబుల్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి కింద 1 ఇంచ్ తీసుకుంటున్నాను. మొత్తం మనం బాడీకి తీసుకునేటప్పుడు బై 2 తీసుకోవాలి. ఎందుకంటే 2 చేతులు సెపరేట్ కాబట్టి ఒక చేతితే మనం తీసుకున్నాం బై 2. ఇక్కడ నుంచి 6.5 మనకి దానికి కావాల్సిన లెంగ్త్, అక్కడి నుంచి ½ ఇంచ్ స్టిచ్, పైన స్టిచ్చింగ్ ఇక్కడ ఇది 1 ఇంచ్, ఇది డబుల్ ఫోల్డ్, పైన ½ ఇంచ్, పైన బాడీ జాయింట్ చేసేది, బాడీకి జాయింట్ చేసే ½ ఇంచ్. అంటే బాడీ ఇది కలపాలి కదా ఇక్కడ, ఆ ½ ఇంచ్. ఓకే, ఇప్పుడు ఈ ½ ఇంచ్ వదిలేస్తే మీరు ఇక్కడి నుంచి ఇది ఏం చేస్తారంటే 3 ఇంచెస్ తీసుకోండి డౌన్ పక్కన. పైనుంచి కిందకి 3 ఇంచెస్ డౌన్ తీసుకొని ఒక లైన్ తీసుకోండి. మన ఆర్మ్ హోల్ రౌండ్ కిందకి ఎంత డౌన్ కావాలి అనే దానికోసం తీసుకుంటున్నాం. హాఫ్ అని కాదు, మీరు లెంగ్త్ ఎంత తీసుకున్నా ఇది 3 ఇంచెస్ పైనుంచి కిందకి 3 తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎప్పుడు మారదు. లెంగ్త్ అనేది మనం కుట్టుకున్నప్పుడు ఇక్కడ కుట్టుకుంటాము, ఇక్కడ కుట్టుకుంటాం, ఇక్కడ కుట్టుకుంటాం, ఎక్కడ కుట్టుకున్నా ఈ రౌండ్ మారదు. సో పైనుంచి కిందకి 3 ఇంచెస్. ఓకే, ఇప్పుడు 9 ఇంచెస్ కదండి మనకి, 9 ఇంచెస్ కదా. ఆ 9 ఇంచెస్ ఆర్మ్ హోల్ అనేది ఎక్కడి నుంచి అంటే ఇవ్వండి ఇక్కడ నుంచి 9 ఇంచెస్ అనేది క్రాస్గా తీసుకొని ఒక 1/4 ఇంచ్, ఒక 2 పాయింట్స్ లోపలికే పెట్టండి, లేదంటే 8.5కే పెట్టండి, ఒక ½ ఇంచ్. ఎందుకు అలా పెట్టామంటే చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ ఒక 2 ఇంచెస్ స్ట్రైట్గానే ఉంచేసుకోండి. ఒక 1.5 ఇంచ్ దాటి స్ట్రైట్గా ఉంచండి. ఇది మన హ్యాండ్ కరెక్ట్ సైజ్, రైట్? ఇది మనకి కరువు తిప్పేటప్పటికి మనకి 9 రావాలి. కరువు తిప్పేటప్పటికి 9 వస్తుంది. ఈ కరువు అంతా తిప్పేటప్పటికి 9 వస్తుంది. రాకపోతే కొంచెం
కట్ చేయాలి. ఇది స్టిచ్, ఓకే స్టిచ్చింగ్. ఇక్కడికి స్టిచ్చింగ్, ఇక్కడికి కటింగ్. ఓకే. సో మనం కటింగ్ దగ్గర నుంచే గీసుకోవాలి. ఓకే, సో నేను ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా క్రాస్గా జస్ట్ చూస్తున్నాను. ఓకే 8.5 తీసుకున్నారు. 8.5 తీసుకున్నాను. ఎందుకు అంటే 9కి వస్తుంది. ఓకే 0.75 అది ఫస్ట్ ఇప్పుడు పెట్టేస్తున్నాను. 2 ఇంచెస్ ఖర్చు రైట్. సో ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది కదా మేడం అంటే దీన్ని ఇలా చేసి చిన్న స్లోప్ అలా కింద దించుకొని కట్ చేసుకుంటాం. ఇది సగం బయటకు పెట్టుకొని, ఇది కొంచెం బయటకు పెట్టుకొని జస్ట్ ఫస్ట్ హాఫ్లో ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్లో రివర్స్ తిప్పుకొని ఇది మనకి కొంచెం కిందకి వచ్చిందండి. మనం ఇలా స్ట్రైట్గా తీసేసుకున్నా, ఇలా తీసేసుకున్నా డబుల్ ఫోల్డ్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి 2 హ్యాండ్స్ సేమ్ అని